హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ క్లాస్ ఐఏసి. ఈ క్లాస్లో మనం టీఎస్ కానిస్టేబుల్ మెగా గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్రతి క్వశ్చన్ని కూడా డిస్కస్ చేద్దాము. ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. అంటే గ్రామర్కు సంబంధించిన క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి. ఎక్కడైనా కొంత మనకి డిఫికల్ట్గా అనిపించిందంటే వొకాబులరీ పార్ట్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్కి అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే మనం డే 1 నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే వొకాబులరీ మీద మీరు ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ట్రా టైం అనేది స్పెండ్ చేయాలి. ప్రతిరోజు కూడా టార్గెట్ పెట్టుకొని కొన్ని వొకాబులరీ అనేది ఖచ్చితంగా నేర్చుకుని ఒక బుక్లో రాసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, ఇక మనం లేట్ చేయకుండా ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ అందరూ కూడా కేర్ఫుల్గా చూడండి. ఒక స్పాటింగ్ ది ఎర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద స్పాటింగ్ ది ఎర్రర్ చూద్దాము. ఐ హ్యావ్ టు రన్ డౌన్ ద స్ట్రీట్ క్విక్లీ ఈచ్ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు అటెండ్ ద క్లాస్. అసలు ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? నేను ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన వెంటనే ఫాస్ట్గా రోడ్డు మీద పరిగెడుతున్నాను, ఎందుకంటే క్లాస్కి టైంకి వెళ్ళడానికి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఫాస్ట్గా రోడ్డు మీద మనం పరిగెడతాము ఎక్కడికైనా వెళ్ళాలంటే కదా. సో మీనింగ్ అయితే అర్థమైంది, కానీ ఇందులో స్పాటింగ్ ది ఎర్రర్ చూద్దామా. మీరు అబ్జర్వ్ చేయండి, రన్ డౌన్ అన్నారు. మీకు అసలు రన్ డౌన్ అంటే ఏంటో తెలుసా? ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే అతని మీద ఏదైనా ఒక బస్సు కానీ లారీ కానీ తొక్కుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, రన్ డౌన్ అంటాము, రన్ ఓవర్ అని కూడా అంటాము. అంటే ఒక బస్సు కానీ లారీ కానీ మరి ఏదైనా వెహికల్ కానీ ఒక మనిషిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మనం రన్ డౌన్, రన్ ఓవర్ అంటాము. ఇక్కడ అదేమీ కాదు, యాక్సిడెంట్ గురించి మనం ఏం చెప్పట్లేదు. కాబట్టి ఆ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం డౌన్ అనే ప్రిపోజిషన్ వాడవలసిన పని లేదమ్మా. ఐ హ్యావ్ టు రన్ ఇన్ ద స్ట్రీట్. జనరల్గా ఏంటంటే రోడ్డు మీద అంటే రోడ్డుకి ఆన్ ద రోడ్ అంటాము, స్ట్రీట్కి ఇన్ ద స్ట్రీట్ అంటాము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్, ఐ హ్యావ్ టు రన్ ఇన్ ద స్ట్రీట్ అంటాము. ఇక తర్వాత ఇడియమ్స్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇడియమ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం పుల్ ద వూల్ ఓవర్ హెర్ ఐ. ఇది ఎక్కడ వాడతామంటే మనం ఎవరినైనా మోసం చేయడానికి ఈ ఇడియం అనేది వాడతామమ్మా. మోసం చేయడాన్ని ఏమంటామంటే టు డిసీవ్ అంటాము. డిసీవ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎవరినైనా కూడా మనం చీట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. సో టు చీట్ సమ్వన్ లేదా టు డిసీవ్ సమ్వన్. పుల్ ద వూల్ ఓవర్ ద హెర్ ఐ అంటాం, టు చీట్ సమ్వన్ లేదా టు డిసీవ్ సమ్వన్. తర్వాత మళ్ళీ చూస్తే మరొక ఇడియం క్వశ్చన్గా వచ్చింది. ద నెక్స్ట్ డే ఐ వాజ్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ వుడెంట్ మూవ్ మై నెక్. కొన్నిసార్లు ఇడియమ్స్ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆ సెంటెన్స్ బట్టి కొంత మీరు గెస్ చేయొచ్చు. జనరల్గా బ్లాక్ అండ్ బ్లూ అనేది చాలా కామన్గా వాడే ఇడియమే, ఎందుకంటే మనం ఇడియమ్స్ క్లాస్లో చాలాసార్లు చెప్పే ఇడియమే. అయినా కూడా నేను నా నెక్, నా మెడ మూవ్ చేయలేకపోయాను అన్నాడంటే అక్కడే అర్థమైంది అతను ఎవరో బాగా కొట్టారు అని. సో బ్లాక్ అండ్ బ్లూ అంటే అర్థం ఏంటంటే బాగా దెబ్బలు తినడం అనమాట, లేదా బాగా కొట్టడం అనమాట. బ్లాక్ అండ్ బ్లూ అంటే బీట్ సివియర్లీ అంటాం అనమాట. బ్లాక్ అండ్ వైట్ అనే మరొక ఇడియం ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ అంటే రిటర్న్ ఫార్మాట్, రాతపూర్వకంగా రాసి ఇవ్వడం. సో బ్లాక్ అండ్ బ్లూ అంటే బీట్ సివియర్లీ. మీకు అర్థమైనా చెప్పాలంటే ద క్రిమినల్ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ బై ద పోలీస్ అంటాము. బ్లాక్ అండ్ బ్లూ అంటే బీట్ సివియర్లీ అంటాము. తర్వాత చూడండి, ఒక వొకాబులరీ అయితే అడిగారు. షీ ఈజ్ అన్ యాస్ట్యూట్ బిజినెస్ ఉమెన్. సో యాస్ట్యూట్ అన్న వర్డ్కి డైరెక్ట్గా మీనింగ్ ఏంటో అడిగారమ్మా. వెరీ క్లెవర్, చాలా తెలివైన వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు యాస్ట్యూట్ అంటాము. దానికి ఒక వొకాబులరీ సినోనిమ్ కూడా చెప్పాలంటే ష్రూవెడ్ అని కూడా అంటాము. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే ప్రుడెంట్ అని కూడా అంటాము, యాస్ట్యూట్ అని కూడా అంటాము. సో సినోనిమ్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. యాస్ట్యూట్ అంటే ఏంటమ్మా? వెరీ వెరీ క్లెవర్. ఇక్కడ ఒక సినోనిమ్ చెప్తాను, లోతుగా ఆలోచించడాన్ని ఏమంటామంటే పాండర్ అంటాం అనమాట. పాండర్ అంటే దేనికోసమైనా లోతుగా ఆలోచించడం. కాంటంప్లేట్ అని కూడా అనొచ్చు. ఏదేమైనా కూడా యాస్ట్యూట్ అంటే ఏంటమ్మా? వెరీ క్లెవర్. అసర్బిక్ అంటే అర్థం ఏంటని అడిగారు. జనరల్గా అసర్బిక్ అంటే మనం ఎలా అంటామంటే బ్యాడ్, లేదంటే బిట్టర్, లేకపోతే అన్ప్లెజెంట్, ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో దీన్ని మనం వాడతాము. మీరు ఒక పని చేయండి, మీకు అసర్బిక్ అంటే తెలియదు అనుకుందాము, కానీ ఒక షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. 4 ఆప్షన్స్ చూడండి. స్వీట్, స్ట్రాంగ్, కైండ్ పాజిటివ్గా ఉన్నాయి. మాకింగ్ ఒకటే నెగిటివ్గా ఉంది. మాకింగ్ అంటే అర్థం ఏంటంటే ఇన్సల్టింగ్ లా అనమాట.
కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో ఇది ఒకటే నెగిటివ్ ఆప్షన్ కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. అసర్బిక్ అంటే మాకింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిస్సిమినేట్? మీకు యాంటోనిమ్ తెలియాలంటే సినోనిమ్ తెలియాలి, ముందు దాని మీనింగ్ ఏంటో తెలియాలి. డిస్సిమినేట్ అంటే అర్థం ఏంటంటే స్ప్రెడ్ అమ్మ. డిస్సిమినేట్ అంటే అర్థం ఏంటంటే స్ప్రెడ్. మరి స్ప్రెడ్కి ఆపోజిట్ ఏంటి? స్ప్రెడ్ అవ్వకుండా దాగి ఉండడం. దాగి ఉండడాన్ని ఏమంటాము? కన్సీల్. కన్సీల్ అంటే అర్థం ఏంటమ్మా? హైడ్. కాబట్టి డిస్సిమినేట్కి యాంటోనిమ్ ఏంటంటే కన్సీల్, డిస్సిమినేట్కి అర్థం ఏంటంటే స్ప్రెడ్. వాళ్ళు ఇక్కడ యాంటోనిమ్ అడిగారు కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మన యాంటోనిమ్ ఆఫ్ ఆబ్లీవియన్. మీకు ఆబ్లీవియన్కి యాంటోనిమ్ తెలియాలంటే ముందు దాని అర్థం ఏంటో తెలియాలి. ఆబ్లీవియన్ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అమాయకత్వం, తెలియనితనం అంటాం అనమాట. ఇన్నోసెంట్, ఇగ్నోరెంట్ అలాంటి మీనింగ్ వస్తుంది. మరి దానికి ఆపోజిట్ ఏంటి? చాలా జాగ్రత్తగా తెలివిగా ఏదైనా పని చేయడం, అంటే కేర్ఫుల్గా ఏదైనా పని చేస్తే ఆబ్లీవియన్కి అది ఆపోజిట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆబ్లీవియన్కి సినోనిమ్ ఏంటంటే అన్అవేర్ అనమాట. యాంటోనిమ్ ఏంటంటే కేర్ఫుల్ అనమాట. ఫిల్లింగ్ ద బ్లాంక్ విత్ ది అప్రోప్రియేట్ ఆర్టికల్. డాష్ ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. మనం చాలాసార్లు ఈవెన్ గ్రామర్ క్లాస్లో కూడా నేర్చుకున్నామమ్మా. మనం ఇప్పుడు కూడా మెటల్స్కి ఏ ఆర్టికల్ వాడము? నో ఆర్టికల్. ఓకేనమ్మా, నో ఆర్టికల్. తర్వాత మళ్ళీ ఆర్టికల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. డాష్ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. వాస్తవానికి ఇదేదో చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది ఒక కొటేషన్ లాగా. మనకి ఇంగ్లీష్లో కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి కదా, కొన్ని కొటేషన్స్ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. అదేంటంటే ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అనేది ఒక కొటేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత చూస్తే ఒక ఫిల్లింగ్ ద బ్లాంక్ ఈసారి ప్రిపోజిషన్స్ మీద అడిగారు. చూడండి, టైటిల్స్ ఇన్ ఇండియా షుడ్ బి ప్రిఫిక్స్డ్ ఓన్లీ డాష్ నేమ్స్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్. మన భారతదేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి కదమ్మా, అందులో మిలిటరీ ఆఫీసర్స్కు ముందు మాత్రమే, వాళ్ళ పేర్లకు ముందు మాత్రమే ఏదైనా టైటిల్ లాంటిది పెట్టుకోవచ్చు, మిగిలిన వాళ్ళకి టైటిల్స్ పెట్టుకోకూడదు అన్నది మన పాలిటీలో కూడా నేర్చుకుంటాం మనం. అయితే ప్రిఫిక్స్కి ప్రిపోజిషన్ ఇక్కడ ఏమొస్తుందంటే టు రావాలి, అంటే వాళ్ళ పేర్లకి ముందు మాత్రమే టైటిల్స్ని జోడించవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైటిల్స్ ఇన్ ఇండియా షుడ్ బి ఓన్లీ ప్రిఫిక్స్డ్ టు ద నేమ్స్ ఆఫ్ ఓన్లీ మిలిటరీ ఆఫీసర్స్. ప్రిఫిక్స్డ్ టు అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్స్లో మనం బాగా నేర్చుకోవాలమ్మా, రూల్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ద క్యాట్ జంప్డ్ డాష్ ద చైర్. మీకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అని కొన్ని రకాలైతే ఉంటాయి. ఇక్కడ జంప్డ్ అంటే కదలిక, దూకింది అంటే కదిలింది, మూమెంట్. కాబట్టి ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద చైర్ అంటాము. నెక్స్ట్ వన్ అమ్మా, ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఎక్కడ కూడా మనకి కనిపించదు. షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని అడిగాడు, షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి. గేవ్ అన్నాడు. గేవ్ అంటే ఏంటమ్మా? V2. యాక్టివ్ వాయిస్లో V2 ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవ్వాలమ్మా? వజ్ కానీ వర్ కానీ అవ్వాలి. యాక్టివ్ వాయిస్లో V2 ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవ్వాలమ్మా? వజ్ కానీ వర్ కానీ అవ్వాలి. మరి ఆప్షన్స్లో వజ్ కానీ వర్ కానీ చూస్తే ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో బజ్ ఉంది, థర్డ్ ఆప్షన్లో బజ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో బజ్ ఉంది. ఇక్కడ అనవసరంగా బీయింగ్ వచ్చింది. బీయింగ్తో పని ఏముందమ్మా మనకి? తర్వాత ఐ గేవ్ హిమ్ ఏ బుక్. నేను అతనికి బుక్ ఇచ్చాను అంటే అతనితో స్టార్ట్ అవ్వాలి లేదా బుక్తో స్టార్ట్ అవ్వాలి? ఫోర్త్ ఆప్షన్. మళ్ళీ నాతో ఎందుకు స్టార్ట్ అవుతుంది? అంతేనా? నెక్స్ట్ వన్. మళ్ళీ డైరెక్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ అయితే వచ్చింది. షార్ట్ కట్ చూద్దామా? యాక్టివ్ వాయిస్లో విల్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవ్వాలమ్మా? విల్ బీ అవ్వాలి. థర్డ్ ఆప్షన్. సార్ అంత ఫాస్ట్గా ఎలా చెప్పారు సార్ మీరు? ఫోర్త్ ఆప్షన్ కూడా విల్ బీ ఉంది కదా సార్ అని డౌట్ రావచ్చు. ప్యాసివ్ వాయిస్ వెర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్లో ఉండాలి, V3లో ఉండాలి. ఇదిగోండి V3. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈసారి డైరెక్ట్ ఇండైరెక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. మీకు లెందీ ప్రాసెస్ చెప్పకూడదు, షార్ట్ కట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. మీరు షార్ట్ కట్స్ ఫాలో అవ్వకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైట్ ఆన్సర్స్ వచ్చిన టైం సరిపోదు, అప్పుడు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము. వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద సీక్రెట్ టు సక్సెస్ ఇస్ షార్ట్ కట్స్. సో డైరెక్ట్గా షార్ట్ కట్ చూస్తే డైరెక్ట్ స్పీచ్లో మస్ట్ అంటే ఏమవుతుంది తెలుసా మీకు? డైరెక్ట్ స్పీచ్లో మస్ట్ అంటే ఇండైరెక్ట్లో హ్యాడ్ టు. ఈ విషయం తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు, తెలిసిన వాళ్ళు ఒక సెకండ్లో ఆన్సర్ పెడతారు. డైరెక్ట్ స్పీచ్లో మస్ట్, ఇండైరెక్ట్లో హ్యాడ్ టు. సో హ్యాడ్ టు ఎక్కడ ఉందమ్మా? హ్యాడ్ టు ఇక్కడ ఉంది. అయిపోయింది ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ షార్ట్ కట్లో చూద్దాము. ఇక్కడ ఎవరున్నారు? డోంట్. డైరెక్ట్ స్పీచ్లో డోంట్ అంటే ఏమవుతుందమ్మా? ఇండైరెక్ట్లో డూకి పాస్ట్ ఎవరు? డిడ్. అంటే డోంట్ ఏమవుతుంది? డిడెంట్. ఇక్కడ మాత్రమే డిడెంట్ ఉంది. అయిపోయింది ఆన్సర్, సెకండ్ ఆప్షన్.
ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను మొత్తం ఆప్షన్స్ అన్నీ చదువుతూ కూర్చుంటానంటే పుణ్యకాలం కాస్త అక్కడ అయిపోతుంది, టైం సరిపోలేదు అని రేపు ఎక్స్క్యూజెస్ చెప్పాల్సిన పని ఉంటుంది. డోంట్ పాస్ట్ అండ్ డిడెంట్ ఏముంది అందులో అయిపోయింది. నెక్స్ట్ వన్, ఈసారి స్పెల్లింగ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. రాంగ్ స్పెల్లింగ్ ఏంటి మీ అందరికీ తెలుసు, చూస్తే అర్థమైపోయింది. క్యాలెండర్లో ఇక్కడ ఏ కాదు ఈ ఉండాలి, క్యాలెండర్లో ఈ ఉండాలి. ఓకేనమ్మా. ఇక మిగిలినవన్నీ తెలుసు కదమ్మా. క్యాలెస్, ఇలాగే క్యాలెస్ అంటే ఒక రకంగా ఎలా చెప్తామంటే వెరీ రూడ్, వెరీ వైలెంట్ అంటాం అనమాట. ఓకేనమ్మా. సో క్యాలెండర్ స్పెల్లింగ్ రాంగ్ అమ్మా. ఇక కెరియర్ స్పెల్లింగ్ కూడా చాలామంది రాంగ్గా రాస్తూ ఉంటారు. వాళ్ళ రెజ్యూమేలో కెరియర్ స్పెల్లింగ్ని క్యారియర్గా రాసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నెక్స్ట్ అమ్మా, ఈసారి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటని అడిగారు. ఇది చాలామందికి ఇబ్బంది పెడుతుంది. వాక్యూమ్ అని మనం వాడతాం కానీ స్పెల్లింగ్ చాలామందికి తెలియకపోవచ్చు. వాక్యూమ్ స్పెల్లింగ్ థర్డ్ ఆప్షన్ అమ్మా, VACUUM, వాక్యూమ్. నెక్స్ట్ వన్ చూస్తే ఈసారి మళ్ళీ టెన్సెస్ మీద, హెల్పింగ్ వర్బ్స్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ద న్యూస్ డాష్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ టు యూ ఫ్రమ్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నౌన్స్ అనే టాపిక్ తెలుసా? న్యూస్ అనే నౌన్ ఎప్పుడు కూడా చూడ్డానికి అది ప్లూరల్లో కనిపిస్తుంది కానీ కాదమ్మా. న్యూస్ ఎప్పుడు కూడా సింగ్యులర్. మరి న్యూస్ సింగులర్ అయితే ఆర్ రాదు, వర్ రాదు, వస్తే వజ్ రావాలి, ఈజ్ రావాలి. వీటి ఇక్కడ సెంటెన్స్లో ఎక్కడైనా పాస్ట్ టెన్స్ చెప్తున్నట్టుగా ఏమైనా చెప్పాడా? ఎక్కడ కూడా పాస్ట్ టెన్స్ లేదు. అంటే ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్ కానీ అలా ఎక్కడ కూడా పాస్ట్ టెన్స్ గురించి వాడు మాట్లాడలేదు. అప్పుడు పాస్ట్ టెన్స్ అని మనం ఎలా వెళ్తాము? వాడు ఏదైనా ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అలా చెప్తే అప్పుడు కదా పాస్ట్ టెన్స్లోకి వెళ్తాము. ఇక లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనం వాడు పాస్ట్ టెన్స్గా ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనం ప్రెజెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే న్యూస్ ఎప్పుడు కూడా సింగ్యులర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నౌన్స్ అనే టాపిక్లో చాలా నౌన్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. కొన్ని నౌన్స్ చూడడానికి ప్లూరల్లా ఉంటాయి కానీ సింగ్యులర్. ఇంక ఎగ్జాంపుల్ చెప్పినటువంటివి న్యూస్ అంటాము, మ్యాథమెటిక్స్ అంటాము, పాలిటిక్స్ అంటాము, సివిక్స్ అంటాము, ఎకనామిక్స్ అంటాము, మ్యాథమెటిక్స్ అంటాము, స్టాటిస్టిక్స్ అంటాము, అటువంటివి ఇన్నింగ్స్ అంటాము. అమ్మా, హీ డినైడ్ దాట్ హీ డాష్ వన్ ద ప్రైజ్. యాక్చువల్గా ఇది చూడడానికి టెన్సెస్ అనుకుంటారు మీరు, కానీ వాస్తవానికి ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ డినైడ్ దట్ అంటే అతను గెలిచాను అని ఒప్పుకోవట్లేదు. అంటే ఇదంతా కూడా అతను ఏం చెప్పాడో చెప్తున్నామంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటేనే పాస్ట్ టెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటేనే పాస్ట్ టెన్స్. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్, హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్, అయిపోయింది ఆన్సర్. షార్ట్ కట్స్. మీరు ఒక సెంటెన్స్ చూసినప్పుడు డినైడ్ అని ఎప్పుడైతే వచ్చిందో చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినైడ్ అంటే ఖండించాడు అని, ఒప్పుకోలేదు అని అర్థం. అంటే వాడు చెప్పాడు, ఒక విషయాన్ని చెప్పాడు కాబట్టి చెప్పేశాడు అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పాస్ట్ టెన్స్. హ్యాడ్ ఒక్కటే పాస్ట్ టెన్స్ నాన్న. నెక్స్ట్, హీ లివ్డ్ ఇన్ పాట్నా సిన్స్ జనవరి లాస్ట్. ఎప్పుడైతే సిన్స్ అన్నాడో క్రిందటి జనవరి నుంచి, అప్పటి నుంచి అంటే ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం వాడాలి? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో గ్రామర్ ఏమొస్తుంది? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. తెలుసు కదమ్మా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అక్కడితో వొకాబులరీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము, గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక మనకి మిగిలింది ఏంటంటే చిన్న పారాగ్రాఫ్ మిగిలింది. దీని సంగతి ఏంటో ఒకసారి చూద్దామా? స్టోరీ చూద్దాం, వినండి. వన్స్ దేర్ వర్ 2 brothers who lived at the forest edge. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారట. ఒక చిన్న ఫారెస్ట్ దగ్గర ప్రదేశంలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారట. ద ఓల్డెస్ట్ బ్రదర్ వాజ్ ఆల్వేస్ అన్కైండ్ టు హిస్ యంగర్ బ్రదర్. అన్నయ్యకి తమ్ముడు అంటే చిరాకు. ద ఓల్డర్ బ్రదర్ టుక్ ఆల్ ద ఫుడ్ అండ్ స్నాచ్డ్ ఆల్ ద గుడ్ క్లోత్స్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి అన్నయ్య అన్ని తీసేసుకునేవాడు, తమ్ముడికి ఏమీ ఉంచేవాడు కాదు. బట్టలు కానీ ఫుడ్ కానీ అన్నీ మంచివాడు తీసేసుకుని చెత్తవి తమ్ముడికి ఇచ్చేవాడట. ద ఓల్డెస్ట్ బ్రదర్ యూస్ టు గో టు ద ఫారెస్ట్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైర్ వుడ్ టు సెల్ ఇన్ ద మార్కెట్. ఆ అన్నయ్య రోజు అడవికి వెళ్ళేవాడు వుడ్ కోసం, ఫైర్ దీనికోసం రోజు ఫారెస్ట్కి వెళ్ళేవాడు ఫైర్ వుడ్ కోసం. యాజ్ హీ వాక్డ్ త్రూ ద ఫారెస్ట్ హీ చాప్డ్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎవ్రీ ట్రీ అంటిల్ హీ కేమ్ అపాన్ ఎ మ్యాజికల్ ట్రీ. అతను మొత్తం చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు, ఎందుకంటే ఒకరోజు ఒక మ్యాజికల్ ట్రీ కోసం ప్రయత్నం చేశాడు. ద ట్రీ స్టాప్డ్ హిమ్ బిఫోర్ హీ చాప్డ్ ఇట్స్ బ్రాంచెస్ అండ్ సెడ్, ఓ కైండ్ సర్ ప్లీజ్ స్పేర్ మై బ్రాంచెస్, ఇఫ్ యూ స్పేర్ మీ ఐ ప్రొవైడ్ యూ విత్ గోల్డెన్ యాపిల్స్. అతను చెట్లు నరుకుతూ ఉన్న టైంలో సడన్గా ఒకరోజు ఒక చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది, మ్యాజికల్ ట్రీ అనమాట. అదేమందంటే, బాబు నువ్వు నా కొమ్మలు నరక్కు, డోంట్ చాప్ మై బ్రాంచెస్, నువ్వు నా బ్రాంచెస్ని క్షమించి వదిలేస్తే నరక్కపోతే నేను నీకు గోల్డెన్ యాపిల్స్ ఇస్తానని ఒక ఆఫర్ ఇచ్చింది ఆ మ్యాజికల్ ట్రీ. ద ఓల్డెస్ట్ బ్రదర్ అగ్రీడ్ బట్ వాస్ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ విత్ హౌ మెనీ యాపిల్స్ ద ట్రీ గేవ్ హిమ్. సో మొత్తానికి అన్నయ్య ఆ చెట్టు ఇచ్చిన ప్రపోజల్ని ఒప్పుకొని కొమ్మలు నరకకుండా వదిలేశాడు.
ద ఓల్డెస్ట్ బ్రదర్ అగ్రీడ్, ఒప్పుకున్నాడు బట్ వాస్ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ విత్ హౌ మెనీ యాపిల్స్ ద ట్రీ గేవ్ హిమ్. ఒప్పుకున్నాడు కానీ ఆ చెట్టు ఇతనికి ఎన్ని యాపిల్స్ ఇచ్చిందో ఇతను సాటిస్ఫై అవ్వలేదు. అంటే గోల్డెన్ యాపిల్స్ ఇవ్వడమే గొప్ప విషయం, మన వాడికి కొంచెం ఆశ ఎక్కువ కాబట్టి సాటిస్ఫై అవ్వలేదు. ఓవర్కమ్ బై గ్రీడ్ ద బ్రదర్ థ్రెటన్ టు కట్ ద ఎంటైర్ ట్రీ ఇఫ్ ఇట్ డిడ్ంట్ ప్రొవైడ్ విత్ మోర్ యాపిల్స్. నువ్వు నాకు ఇంకా ఎక్కువ యాపిల్స్ ఇవి లేకపోతే నరికేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మోర్ యాపిల్స్ ద ట్రీ షవర్డ్ హిమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ టైనీ నీడిల్స్. ద బ్రదర్ ఫెల్ టు ద గ్రౌండ్ క్రయింగ్ ఇన్ పెయిన్ యాజ్ ద సన్ బిగాన్ టు సెట్. Soon the younger brother became worried and went in search of for older brother. He searched until he found at the trunk of the tree lying in pain with hundreds of needles on his body. He rushed to him and started to meticulously remove each needle with love. Once the needles were out, the oldest brother apologized for treating the younger brother so badly. The magical tree saw the change in the older brother's heart and gifted him with all golden apples they could need. సో ఇక్కడ మ్యాజికల్ ట్రీ నా కొమ్మలు నరకపోతే నీకు గోల్డెన్ యాపిల్స్ ఇస్తానని ప్రపోజల్ పెట్టిన తర్వాత మనవాడు ఒప్పుకున్నాడు. అది గోల్డెన్ యాపిల్స్ కొన్ని యాపిల్స్ ఇచ్చింది. మనవాడికి ఆశ ఎక్కువ, దురాశ ఎక్కువ. అది ఇచ్చిన గోల్డెన్ యాపిల్స్ సరిపోలేదు, ఇంకా కావాలని బలవంత పెట్టాడు, బెదిరించాడు. ఇంకా నరికేస్తానని బెదిరిస్తే ఆ చెట్టు కోపం వచ్చి ఒక్కసారిగా నీడిల్స్, కొన్ని వందల నీడిల్స్ విసిరేసింది. ఇతనికి గుచ్చుకొని కింద పడిపోయాడు. సాయంత్రం దాకా చూసిన తమ్ముడు మొత్తానికి నీడిల్స్ అన్నయ్య కోసం వెతుక్కుంటూ వస్తే చూసి అతని బాడీ మీద ఉన్న నీడిల్స్ అన్ని కూడా తీసి అన్నయ్యని కాపాడాడు అనమాట. వన్స్ ద నీడిల్స్ వర్ రిమూవ్డ్ ద ఎల్డర్ బ్రదర్ అపాలజైజ్డ్. తమ్ముడి ప్రేమ చూసి అన్నయ్యకి సిగ్గుగా అనిపించి క్షమాపణ అడిగాడు. ద మ్యాజికల్ ట్రీ సా ద చేంజ్ ఇన్ ద ఎల్డర్ బ్రదర్ అండ్ గిఫ్టెడ్ హిమ్ విత్ ఆల్ ద గోల్డెన్ యాపిల్స్ దే కుడ్ నీడ్. ఆ చెట్టు కూడా అన్నయ్యకి వచ్చిన పరివర్తన, ఆ రియలైజేషన్ చూసి చెట్టు ఇప్పుడు ఏం చేస్తుందంటే, సరే ఇప్పుడు నువ్వు మారావు కాబట్టి నేను ఇంకొన్ని గోల్డెన్ యాపిల్స్ ఇస్తాను, ఎంజాయ్ చేసుకో, పండగ చేసుకో అని చెప్పేసి ఇంకొన్ని గోల్డెన్ యాపిల్స్ అయితే ఇచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే మోరల్ స్టోరీస్ లాగా, చిన్నప్పుడు మన స్కూల్స్లో అక్కడ కూడా మోరల్ స్టోరీస్లో ఉంటాయి అనమాట. అంటే దురాశ దుఃఖానికి చేటు, కానీ మనం దురాశని వదిలేసి రియలైజేషన్ అయ్యి ప్రేమను పంచడం మొదలు పెడితే మనకి అన్నీ కూడా మంచి జరుగుతుందని ఒక చిన్న మోరల్ స్టోరీ లాంటి స్టోరీ అనమాట. క్వశ్చన్ ఎవరికి ఇవ్వండి. హౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ ద ఓల్డర్ బ్రదర్ వాజంట్ కైండ్ టు హిస్ యంగర్ బ్రదర్. పారాగ్రాఫ్ ప్రకారం అసలు అన్నయ్యకి తమ్ముడు అంటే ఇష్టం లేదని ఎలా తెలిసింది మనకి చెప్పండి. ప్రతిదీ కూడా అన్నయ్యే ముందు తీసేసుకునేవాడు. చూడండి, కొట్టడం ఎప్పుడూ లేదమ్మా, వంట చేయడం గురించి ఎక్కడ డిస్కషన్ రాలేదు. సో తమ్ముడిని ఎప్పుడు కూడా అడవికి వెళ్ళమని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏంటమ్మా, తమ్ముడికి ఇవ్వాల్సిన బట్టలు, తమ్ముడికి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా అన్నయ్యే తీసేసుకునేవాడు. గుడ్ క్లోత్స్ అన్నీ కూడా అన్నయ్యే తీసేసుకునేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడమ్మా, చాలా ఈజీ పారాగ్రాఫ్ ఇది కదా, ఒక్కసారి చూసినా చాలు మనకి పారాగ్రాఫ్ అర్థమైపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ యాంటోనిమ్ ఆఫ్ మెటిక్యులస్లీ. మెటిక్యులస్లీ అంటే అర్థం ఏంటో తెలిస్తే యాంటోనిమ్ తెలుస్తుంది. మెటిక్యులస్లీ అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా. మరి ఆపోజిట్ ఏంటంటే నెగ్లిజెంట్లీ. మీకు ఒకవేళ తెలియకపోయినా కూడా ఒక షార్ట్ కట్ వాడచ్చు. కేర్ఫుల్లీ అంటే ప్లస్ వర్డ్, ప్రిసైజ్లీ అంటే ప్లస్ వర్డ్, అటెంటివ్లీ అంటే ప్లస్ వర్డ్, ఇది ఒకటే మైనస్ వర్డ్. వాట్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్ వన్స్ హిస్ నీడిల్స్ గాట్ రిమూవ్డ్. తమ్ముడు వచ్చిన తర్వాత అన్నయ్య మీద ఉన్న ఆ నీడిల్స్ అన్ని రిమూవ్ చేసి కాపాడాడు కదా, అప్పుడు అన్నయ్య ఎలా ఫీల్ అయ్యాడు? కోపంగా ఫీల్ అయ్యాడా? కాదు, ఒక పరివర్తన వచ్చింది. తమ్ముడి మీద ప్రేమ చూపించడం మొదలుపెట్టి సారీ చెప్పాడు, అపాలజీ అడిగాడు. నెక్స్ట్ వన్, వై డిడ్ ద బ్రదర్ థ్రెటన్ టు కట్ ద ట్రీ. అసలు అన్నయ్య చెట్టుని మొత్తం నరికేస్తానని ఎందుకు బెదిరించాడో గుర్తుందా? ఆ చెట్టు ఇచ్చిన యాపిల్స్ మనవాడికి సరిపోలేదు, ఇంకా ఎక్కువ యాపిల్స్ ఇవ్వకపోతే నరికేస్తానని బెదిరించాడు. కాబట్టి చూడండి, హీ వాజ్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద క్వాంటిటీ ఆఫ్ ద గోల్డెన్ యాపిల్స్. నెక్స్ట్ వన్ చూడమ్మా, వాట్ డీల్ వాజ్ ఆఫర్డ్ బై ద మ్యాజికల్ ట్రీ టు ద ఎల్డర్ బ్రదర్. మీకు అసలు స్టోరీ గుర్తుందా? అసలు ఆ మ్యాజికల్ చెట్టు ఈ అన్నయ్యకి ఇచ్చిన ఆఫర్ ఏంటి? నువ్వు నా కొమ్మలు నరకకుండా వదిలేస్తే నేను నీకు గోల్డెన్ యాపిల్స్ ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. అదిగోండి చూడండి, ఇఫ్ ఈ స్పేర్డ్ ఇస్ బ్రాంచెస్. స్పేర్డ్ అంటే క్షమించి వదిలేయడం. నువ్వు నా కొమ్మలు నరకకుండా క్షమించి వదిలేస్తే ఇట్ వుడ్ గివ్ హిమ్ గోల్డెన్ యాపిల్. నేను నీకు గోల్డెన్ యాపిల్స్ ఇస్తానని చెప్పింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే పారాగ్రాఫ్ చదవడం కొంచెం కష్టంగా ఫీల్ అయిన వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుండెల్లోంచి, మీ మనసులోంచి, మీ మైండ్లోంచి భయం అనే దాన్ని తీసేస్తే కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్ళాలి. భయమే ఫెయిల్యూర్కి తొలిమెట్టు, కాన్ఫిడెన్స్ అనేది సక్సెస్కి తొలిమెట్టు. కాన్ఫిడెన్స్తో ఒక అడుగు ముందుకు వేయాలి. దానికి తగ్గట్టు ప్రిపరేషన్ కూడా అవసరం. ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా 99% సక్సెస్ సీక్రెట్. ఐ ఆల్వేస్ సే సక్సెస్ రావాలంటే 99% ప్రాక్టీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కావాల్సిన కాన్ఫిడెన్స్,
పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలమ్మా. అండ్ ఈ పేపర్లో మనం చూస్తే పారాగ్రాఫ్ కొంచెం కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అక్కడక్కడ ఒక 3-4 వొకాబులరీ కొంతమంది ఇబ్బంది పడవచ్చు. గ్రామర్ అయితే చాలా ఈజీ ఉంది. ఓవరాల్గా ఈ పేపర్ ఎలా ఉంది అంటే, ఇన్ మై అబ్జర్వేషన్ దిస్ పేపర్ బిలాంగ్స్ టు వెరీ వెరీ ఈజీ కేటగిరీ. మరి 25 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటో చెప్పాను. మరి మీ స్కోర్ ఎంతో చెక్ చేసుకున్నారా? మీరు బాగా రాసేయారనుకుంటున్నాను. ఫర్దర్గా మీ కెరియర్లో మీరు అనుకున్న డ్రీమ్ జాబ్స్ కొట్టాలి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు, రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్.